వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. మనమైతే ఉస్మానియా గడ్డ మీద అయితే ఉన్నాము. ఇక్కడైతే పోరుగడ్డ అని అంటారు. నిజంగా ఇక్కడ ఉద్యమాలు పుట్టినాయి ఇక్కడ. అలాంటి ఉద్యమ నేపథ్యంలోనే ఈరోజు ఎమ్మెల్సీ బరిలో అయితే అశోక్ సార్ అయితే ఉంటుండు. అశోక అకాడమీ చైర్మన్. ఈ చైర్మన్గా ఉన్నప్పుడు మరి ఆయన ఎమ్మెల్సీగా ఎందుకు పోటీ చేయాలనుకుంటారో తన మాటలు అయితే తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ ఎందుకు సార్ ఎమ్మెల్సీగా పోటీ చేయాలని అనుకుంటా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? అంటే ఇప్పుడు ఇది ఉస్మానియా గడ్డ ఆర్ట్స్ కాలేజీ మనం ఉన్నాం. ఇదే ఆర్ట్స్ కాలేజీలో నేను జర్నలిజం చేశాను, ఇక్కడే ఎంఎస్సీ చేశాను, ఇక్కడే పిహెచ్డి కూడా చేశాను. అంటే ఇక్కడనే పోరాటాల గడ్డ, ఆ పోరాటాన్ని ఇక్కడనే నేర్చుకున్నా. మనిషికి ఉండాల్సింది భయం కాదు, భయం లేకపోతే ఏదైనా సాధించవచ్చని ఆర్ట్స్ కాలేజీ నాకు సాక్ష్యం. అక్కడి నుంచే పోరాటాన్ని మొదలుపెట్టి తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా పాల్గొని ఒక జర్నలిస్టుగా జీవితాన్ని మొదలుపెట్టి సకలజనుల సమ్మె ప్రతి ఉద్యమంలో కూడా నా చేతితో ఎన్నో రాతలు రాశాను. అక్కడ ఉద్యమ పోరాటాన్ని నేను నేర్చుకున్నాను. ఆ తర్వాత ఈ లెక్చరర్గా అంటే జర్నలిస్టుగా పనిచేస్తున్న సమయంలోనే ఒక గెస్ట్ క్లాస్ చెప్పడానికి పోయి సబ్జెక్ట్ ఒక 2 గంటలు, ఎందుకంటే నేను పోటీ పరీక్షలలో ఉన్నాను, చాలా ఎగ్జామ్స్ కూడా రాశాను, ఇంటర్వ్యూలు కూడా ఫేస్ చేశాను. పోటీ పరీక్షలలో పరిపూర్ణమైనటువంటి అనుబంధం అవగాహన ఉన్న కారణంగా ఒక జర్నలిస్టుగా ఒక క్లాస్కి ఒక గెస్ట్ లెక్చరర్ పోయాను. అక్కడ 2 గంటలు పాఠం చెప్తే అద్భుతంగా చెప్పారు సార్, మీరు మాకు రోజు ఎందుకు చెప్పకూడదని క్వశ్చన్ ఇస్తే అక్కడ ఒక గంట పాఠం మొదలుపెట్టి ఒక లెక్చరర్గా మారాను. ఒక లెక్చరర్గా హైదరాబాదులో, నల్గొండలో, వరంగల్లో, కరీంనగర్లో, సిద్దిపేటలో ఇలా అన్ని జిల్లాలు తిరుగుతూ గవర్నమెంట్ స్టడీ సర్కిళ్ళలో పాఠాలు చెప్తూ, అలాగే గవర్నమెంట్ ఛానల్ అయిన ఒక టీశాట్ మన టీవీలో కూడా 2016లో కొత్త సిలబస్ వచ్చినప్పుడు ఎవరికి ఏమి అవగాహన లేనప్పుడు పాఠాలు చెప్పాను. దాని కారణంగా ఒక 70-80 లక్షల వ్యూస్, ఒక 10 లక్షల మంది విద్యార్థులకి నా పాఠం ఉపయోగపడింది. ఆ పాఠాలు చెప్తున్న క్రమంలోనే వివిధ రకాల నిరుద్యోగ సమస్యలు తలెత్తాయి. విద్యార్థులు అనేవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రశ్న పేపర్లు తప్పు వస్తున్నాయి, నోటిఫికేషన్లలో తప్పులు ఉన్నాయి, ఒక లాంగ్ జంప్లో ఇబ్బందులు ఉన్నాయి, రిజర్వేషన్ల ఉల్లంఘన జరిగింది. అన్నిటిపైన నేను వీడియోలు చేశాను. దాంతో మొబిలైజ్ అయినటువంటి విద్యార్థులు అశోక్ సార్ మాత్రమే సమస్య పరిష్కారం చూపెట్టగలరని నన్ను రోడ్డు మీదకి లాక్కొచ్చారు. దాని కారణంగా రిజర్వేషన్ల ఉద్యమాన్ని, మహా ఉద్యమాన్ని నిర్మించాను. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 8 లక్షల మంది కానిస్టేబుల్ అప్లై చేస్తే 60 మార్కులకే క్వాలిఫై పెట్టినా కూడా మార్కులు రాని ఒక పరిస్థితి. పైగా గత నోటిఫికేషన్లో ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కట్ ఆఫ్ మార్కులు డిఫరెంట్గా ఉంటే అందరికీ సమానంగా పెట్టి, ఎందుకంటే రిజర్వేషన్ల ఉల్లంఘన చేసే అధికారం ఈ పోలీస్ డిపార్ట్మెంట్కు లేదు, ఈ రిక్రూట్మెంట్ బోర్డుకు లేదని కొట్లాడాను. ఆ కొట్లాడిన క్రమంలోనే మందకృష్ణ మాదిగ లాంటి వాళ్ళ యొక్క సహకారం కూడా తీసుకొని నడి రోడ్డు మీద ధర్నాలు చేసి నిరసనలు వ్యక్తం చేసి అసెంబ్లీ దాకా దాన్ని తీసుకుపోయి 2.5 లక్షల మందిని నేను గ్రౌండ్ పట్టుకొచ్చాను. కాబట్టి ఒక నిరుద్యోగ ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే కావాలని ఉద్యమం చేసింది కాదు, అక్కడ సమస్య ఉంది, ఉద్యమంలోకి వచ్చాం. లాంగ్ జంప్ సమస్య వచ్చింది, దానికోసం కొట్లాడిన. జియో నెంబర్ 46 వచ్చింది, దానికోసం కొట్లాడిన. ఎక్కడ సమస్య ఉంటే అక్కడ అశోక్ సార్ ప్రత్యక్షమైండు గత 3-4 సంవత్సరాలుగా. ఈ 3-4 సంవత్సరాలుగా నేను చేపట్టిన ఉద్యమం ఏం లేదు, అన్ని ఉద్యమాలలో ఉన్నా. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్ ఇస్తే దాన్ని ఇంగ్లీష్ మీడియంలోనే రాయాలని కండిషన్లు పెడితే, గత నోటిఫికేషన్లో తెలుగు మీడియం ఉంది, పక్క రాష్ట్రంలో తెలుగు మీడియంలో పెడుతున్నారు. పైగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఇది ఇంగ్లీష్ మీడియంలో పెట్టడం ఇది రాజ్యాంగ విరుద్ధమని సిటీ సెంటర్ లైబ్రరీ పోయి విద్యార్థులతో కొట్లాడి టీఎస్పీస్ దగ్గర పోయి చిన్నపాటి ముట్టడి చేసి కోర్టుల కేసేసి తెలుగు మీడియంలో 5 లక్షల మంది విద్యార్థులు తెలుగు మీడియంలో రాసుకోవడానికి నేను కారకుడయ్యాను. గ్రూప్ 1 10 సంవత్సరాలుగా నోటిఫికేషనే లేదు, కానీ డిఎస్పీలో ఏజ్ రిలాక్సేషన్ చాలా తక్కువ ఉన్నది, ఏజ్ పెంచాలని కొట్లాడ మొదలుపెట్టినాం. దానితో పాటుగా డిఎస్పీ హైట్ మామూలుగా సివిల్స్లో ఐపీఎస్ యొక్క హైట్ 165 ఉంటే డిఎస్సీలో 160.6 ఉంది. కాబట్టి ఇది రాజ్యాంగ విరుద్ధమని, నిబంధనల విరుద్ధమని కొట్లాడి హైట్ని కూడా సాధించిన. ఇట్లా ఒక టెట్ కావచ్చు, ఒక బీఈడి కావచ్చు, ఒక గ్రూప్ 2 గందరగోళం కావచ్చు, పేపర్ లీకేజీలు కావచ్చు, ఈ 3-4 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేసిన. దాని ఫలితమే గత గవర్నమెంట్ నాపైన నిర్బంధాలు పెట్టి 12 క్రిమినల్ కేసులు పెట్టింది. దానితో పాటుగా చెంచల్ కూడా జైలు పెట్టింది. జైలు గోడలు కూడా నేను లెక్క పెట్టకుండా, క్రిమినల్ కేసులు లెక్క పెట్టకుండా విద్యార్థుల
అనే ఒక పోరాటంలో నిమగ్నమై కొట్లాడాను. అలా కొట్లాడుతూ వెళ్తూనే ఉన్నాను. మొన్న సమస్య వచ్చినప్పుడు ఆమరణ నిరాహార చేశాను. ఇప్పుడు కొట్లాడుతున్నా, రేపు కొట్లాడుతా. ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను కాబట్టి కొట్లాడడం అనేది లేదు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా అశోక్ సారు నిరుద్యోగ ఉద్యమంలోనే ఉంటాడు. నిరుద్యోగుల పక్షాన కొట్లాడతాడు. ఉద్యోగుల పక్షాన కొట్లాడతాడు. ఎందుకంటే నాకు సమస్య పైన అవగాహన ఉంది. సిలబస్ పైన అవగాహన ఉంది. సబ్జెక్టు పైన అవగాహన ఉంది. నిరుద్యోగులు ఎన్ని రకాల నోటిఫికేషన్లు ఉన్నాయి, ఏ నోటిఫికేషన్లో ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయి, ప్రతిదీ నాకు అవగాహన ఉంది. ఆ అవగాహన ఉన్న నేపథ్యంలోనే నన్ను ఇవాళ ఉద్యమంలోకి ముందుకు నడుపుతా ఉంది. కాబట్టి ఉద్యోగులపైన, నిరుద్యోగులపైన, విద్యార్థులపైన, విద్యా వ్యవస్థ పైన, తెలంగాణ సమాజం పైన, ప్రతి ఉద్యమాలపైన అన్నిటిపైన ఒక లెక్చరర్గా చదివాను. కొన్ని వందల పుస్తకాలు చదివాను. వేల ఆర్టికల్ చదివాను. తెలంగాణ యొక్క జీవన చిత్రం, తెలంగాణ యొక్క ముఖ చిత్రం, తెలంగాణ యొక్క పల్లె బతుకులు, తెలంగాణ యొక్క విద్యార్థి లోకం, తెలంగాణ విద్యార్థి పడుతున్న మానసిక సంఘర్షణ, పోటీ పరీక్షలో ఎదురవుతున్న ఇబ్బందులు, ప్రతిదీ అణువణువు పిన్ టు పిన్ నాకు తెలుసు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా పనిచేసిన, ఒక ఎడ్యుకేషన్ డెస్క్ ఇన్ఛార్జ్గా పనిచేసిన, పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన నేను, ఒక కులవృత్తిని చేపట్టిన వ్యక్తిని, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసిన వ్యక్తిని. కన్నీళ్లు తెలుసు, కష్టాలు తెలుసు, బాధలు తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి ఇవాళ ఉద్యమం చేస్తున్న నేపథ్యంలోనే విద్యార్థులు, ఇంత అవగాహన ఉన్న మీరు, మా కోసం పోరాటం చేస్తున్న మీరు ఎందుకు ఎమ్మెల్సీలో పోటీ చేయరు? చేయకపోతే మీరు మాకు మోసం చేసినట్టే, ఈ వ్యవస్థకు మీరు మోసం చేసినట్టే, కంపల్సరీ దిగాల్సిందని చెప్పేసి వందల కాల్స్, మెసేజ్లు నా పైన, తీవ్రమైన ఒత్తిడి. ఒకానొక సందర్భంలో విద్యార్థులు తిట్టడం కూడా జరిగింది. మీకేం తోయడం లేదా? చాలా ముచ్చట్లు చెప్తారు. ఎమ్మెల్సీ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు? పైసల కోసం భయపడుతున్నారా? నిరుద్యోగ సైన్యం ఉన్నాక మీకు పైసలతో ఇబ్బంది ఏంటి అని చెప్పేసి నా పైన ఒక రకమైనటువంటి ఘర్షణపూరిత వాతావరణంలో కూడా నన్ను ఇబ్బందులు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సబ్జెక్ట్ అవగాహన కలిగిన వ్యక్తిగా నేను ఈ ఉద్యమంలోకి, ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలోకి వచ్చాను. విద్యార్థులంతా నా వెంట నడుస్తున్నారు. ముందుకు వెళ్తున్న సందర్భం మీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. సార్, మీకు ఇప్పుడైతే పోరాటం కొత్త ఏం కాదు. మీరు ఎప్పటి నుండో కొట్లాడుతున్నానని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ రాజకీయం కొద్దిగా కొత్త అని నేను అనుకుంటా ఉన్నాను. ఎలా ఎదుర్కొంటారు? ఇప్పుడు మీరైతే ప్రత్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఏ విధంగా ఎదుర్కొంటారు? కార్యాచరణ ఏముంది మీకు? అంటే నా ఉద్దేశంలో ఎమ్మెల్సీ పదవి అనేది రాజకీయ పదవి కాదు. ఎందుకంటే ఇది మేధావుల సభ, పట్టభద్రుల సభ. రేపు పోలింగ్ బూతులో మీరు వేసే పోలింగ్ స్లిప్పులో ఎక్కడ కూడా పార్టీ గుర్తులు ఉండవు. పార్టీ గుర్తులు లేనటువంటి దేవుల్లో రాజకీయాలు ఎందుకంటే దీన్ని రాజకీయ పదవి కాదు. ఇది మేధావులకు సంబంధించిన ఒక సభలో మేధావులకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి గళాన్ని వినిపించేటటువంటి ఒక పదవి. ఇది రాజకీయ పదవిగా మార్చిరు. వాస్తవంగా రాజకీయ పదవి కాదు. గతంలో ఇదే యూనివర్సిటీలో, ఇదే ఆర్ట్స్ కాలేజీలో జర్నలిజం డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్గా పనిచేసిన ఎమ్మెల్సీ నాగేశ్వరరావుని నిరుద్యోగులంతా అండగా నిలబడి ఆయన గెలిపించారు. కానీ తర్వాత దీన్ని ఒక రాజకీయ పదవిగా సృష్టించి డబ్బులు పంపిణీ చేసి ఫలితాలు తారుమారు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ నేను గత 20 సంవత్సరాలుగా జర్నలిస్టుగా, ఒక చరిత్రను చదివిన ఒక అధ్యాపకుడిగా, ఒక చరిత్రకారుడిగా, ఎన్నో అంశాలపైన అవగాహన కలిగిన వ్యక్తిగా గత 4-5 ఏళ్లుగా ఉద్యమాలలో కొనసాగుతున్న, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఒక జర్నలిస్టుగా, సకల జనుల సమ్మెలో ఒక రోజు కంప్లీట్గా ఆమరణ నిరాహార దీక్షలో కూడా పాల్గొన్న, ఇవన్నీ ఉన్నాయి. పైగా గత 4-5 సంవత్సరాలుగా 2016 నుంచి 8-9 సంవత్సరాలుగా విద్యార్థులకు బోధిస్తున్నా. ఒక టీశాట్లోనే నా క్లాసులు విన్న వాళ్ళు 80 లక్షల వ్యూస్ ఉన్నాయి. నా అకాడమీలో నా క్లాసెస్ విన్నటువంటి వాళ్ళు ఒక 4-5 కోట్ల వ్యూస్ నాకు కలిగినటువంటి వ్యక్తిని. వందల క్లాసులు చెప్పిన, గంటలుగా క్లాసు చెప్పిన నా క్లాస్ ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారు. పైగా ఉద్యమ పోరాటంలో నాతో నడిచిన విద్యార్థులు ఒక పెద్ద సైన్యమే ఉంది నాకు. సార్, రాజకీయం అని ఎందుకన్నానంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే అధికారంలో ఉందో ఒక అభ్యర్థిని, తీర్మార్ మల్లన్న అనే అభ్యర్థిని ఏదైతే క్యాడర్గా పెట్టింది అంటే బలపరిచింది అనమాట. ఎలా చూడవచ్చు? అంటే ఇప్పుడు మీరు కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి మీరు వెళ్ళలేదా, లేకుంటే మీరు సెట్ అవ్వరు అనుకుంటారా? ఇలా అనుకుంటారు అసలు? అంటే నేను ఎక్కడికి వెళ్ళలే. అసలు పోటీ చేస్తానో చేయను అనే అంశం నాకే క్లారిటీ లేదు. కానీ గత 3-4 సంవత్సరాలు, 3-4 రోజులుగా నిరుద్యోగుల ఒత్తిడి కారణంగా నేను ఇప్పుడు బయటకు వచ్చాను. అంటే ముందుగాల పోతే ఏమైనా ఆలోచన చేసేవాళ్ళేమో. ఒక 20 రోజుల ముందో, ఒక 1 మంత్ ముందో నేను పోటీ చేస్తానని చెప్పుంటే ఆలోచన చేసేవాళ్ళేమో. కానీ నేను కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకోపోవాల్సిన అంశం కూడా కాదు. ఎందుకంటే నేను ఒక ఇండిపెండెంట్గానే, ఎందుకంటే నేను అందరి నిరుద్యోగులకు సంబంధించిన వ్యక్తిని, ఒక వ్యక్తికి సంబంధించిన వ్యక్తి కాదు. నాకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లేస్తారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓట్లేస్తారు, నిరుద్యోగులంతా ఓట్లేస్తారు, బీజేపీ వాళ్ళు ఓట్లేస్తారు. ఎవరు ఓటేసిన, ఎందుకంటే నేను అందరి వ్యక్తిని, ఒకరి వ్యక్తిని కాదు. సమస్య ఎక్కడ వస్తే అక్కడ నిలబడతా.
ఏ ప్రభుత్వాలు తప్పు చేస్తే ఆ ప్రభుత్వాలపై నిలదీస్తా. ఒక ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. నిరుద్యోగుల అంశాలపైన కొట్లాడిన. నా పైన పెట్టిన 12 కేసులు కూడా నిరుద్యోగుల పైన చేసిన ఉద్యమం కారణంగానే నా పైన కేసులు పెట్టారు, వేరే అంశం కాదు. కాబట్టి సంపూర్ణమైన అవగాహన కలిగినటువంటి వ్యక్తి. ఒక కొన్ని వేల లక్షల మంది విద్యార్థులకు నేను పాఠం చెప్పాను. నా యాప్ ద్వారా ₹1 కోర్స్ తోటి 1,00,000 మందికి నేను కోచింగ్ ఇచ్చిన. ఇవాళ నా యాప్లో ₹100కి 1400 గంటల క్లాసెస్ నేను అందజేస్తున్నా. 1 కాదు 2 1400 గంటల క్లాసెస్. అంటే తక్కువ ఫీజులతో నిరుద్యోగులకి అండగా నిలబడ్డటువంటి ఏకైక సార్ ఎవరంటే అశోక్ సారే. తెలంగాణ ఉద్యమాన్ని అనువనువున శోధించి పుస్తకాలన్నీ చదివి ఒక 300-400 పుస్తకాలు సేకరించుకొని కొన్ని వేల ఆర్టికల్స్ సేకరించుకొని ఉద్యమం అంటే ఇది, జరిగిన అన్యాయం ఇది, జలవాసి కొట్లాట ఇది, ఈ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పేసి ప్రతి విద్యార్థి యొక్క మెదళ్ళల్లోకి నేను వెళ్ళిపోయాను. ఇవాళ ఎక్కడ పోలింగ్ పెట్టినా ఏడ పోలింగ్ పెట్టినా అశోక్ సార్కే 80% మంది నిరుద్యోగులు ఓటేస్తామని ఇలా ముందుకు వస్తూ ఉన్నారు. వాళ్ళే ఒక నాకు సైన్యం. ఆ సైన్యంతోనే ముందుకు పోతా. 100% 1,00,000 ఓట్ల మెజార్టీతో రేపు అశోక్ సారు గెలవబోతా ఉన్నాడు. ఎందుకంటే అశోక్ సార్ అంటే నిరుద్యోగికి సంబంధించినటువంటి సారు. నిరుద్యోగుల కొట్లాట, ఒక అధ్యాపకుడిగా పాఠం చెప్తాడు. కష్టాలు కన్నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అండగా నిలబడతాడు. పాఠం చెప్పి తప్పించుకొని పారిపోవడం కాదు, వాళ్ళకు ఉద్యమ పాఠాలు చెప్పాను. ఉద్యమాన్ని నడిపించిన ఒక శక్తి కూడా నాకుంది. కానీ ఇవన్నీ నేపథ్యంలోనే నేను ముందుకు పోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో చూసుకున్నట్లయితే తిరుమల మల్లన్న గారు ప్రశ్నించే గొంతుకై వస్తున్నా అని చెప్పారు. ఇప్పుడు కూడా అదే నినాదాలు అయితే చెప్పుకుని వస్తూ ఉన్నారు. మరి ప్రశ్నించే గొంతుక కొంతవరకే ఆగిపోయింది. మరి మీరు కూడా అలా ఆగిపోతారా, లేకుంటే నిరంతరం కొట్లాడుతూ ఉంటారా? రేపు ఎమ్మెల్సీ వచ్చినా కూడా కొట్లాడతారా, లేకుంటే ఆగిపోతారా? ఎమ్మెల్సీ రాకపోయినా కొట్లాడతాడు. ఎమ్మెల్సీ వస్తేనే కొట్లాడడం కాదు, ఎమ్మెల్సీ రాకపోయినా ఈ తెలంగాణ సమాజంలో నా ప్రాణం ఉన్నంత వరకు నేను ఎమ్మెల్సీ పదవో ఇంకో పదవి కోసం నేను ఆశిస్తలేను. ఈ తెలంగాణ సమాజం పైన అశోక్ సార్ అని ఒక ముద్ర, ఒక బలమైన ముద్ర, ఒక నిరుద్యోగ యువకుల గుండెల్లో బలమైన ముద్ర. ఎవడికి కష్టం వచ్చినా, ఎవడికి కన్నీళ్ళు వచ్చినా వాళ్ళకి అండగా నిలబడతా. ఈ పదవులు అనేవి కాదు, నాది ఒక బలమైన లక్ష్యంతో, ఒక సామాజిక దృక్పథంతో మరొక 30 ఏళ్ళు టార్గెట్ పెట్టుకొని ఈ తెలంగాణ సమాజం కొట్లాడన్నటువంటి ఆకాంక్షతో పనిచేస్తున్నా. గత 20 ఏళ్ళుగా కొట్లాడినా, ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నా, ఉద్యమ వార్తలు రాసిన, సకల జనుల సమ్మె జరిగితే 42 రోజుల పాటు సమ్మె జరిగితే ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా అర్ధరాత్రి 3 గంటల వరకు నేను రాతలు రాసే సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఒక జర్నలిస్ట్గా పనిచేసే అనుభవం, ఒక అధ్యాపకుడిగా పనిచేసే అనుభవం, ఒక పల్లెటూరుకి వెళ్ళి వచ్చిన అనుభవం, ఇదే యూనివర్సిటీలో ఇదే వేదిక నుంచి చదువుకున్నట్టు అనుభవం, ఈ వేదిక నాకు నేర్పించిన ఒక ధైర్యాన్ని, కొండంత ధైర్యాన్ని నేర్పించింది. ఎక్కడ వెనకడుగు వేయకు, పోరాటం వస్తే ముందుకు వెళ్ళిపోవాలా. ఈ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థులు అదే చైతన్యం ఉంది, నాలో కూడా అదే చైతన్యం ఉంది. కాబట్టి అందుకే ఇవాళ నిలబడగలుగుతున్నా, ఫైట్ చేయగలుగుతున్నా, ముందు కూడా ఫైట్ చేస్తా. ఎమ్మెల్సీ పదవి అనేది ఇక్కడ ఉద్యమం చేయడానికి ఎమ్మెల్సీ పదవి అనేది ముఖ్యము కాదు. అది ఉంటే ఏంటంటే నా వాయిస్కు పవర్ ఉంటుంది. ఒక మంత్రి కాడికి పోతే ఒక డోర్ అనేది అడ్డంగా ఉంటుంది, ఆయన పర్మిషన్ ఇవ్వడానికి 2-3 గంటలు పడుతుంది. అది ఒక ఎమ్మెల్సీ అంటే ఒక ఫోన్ కాల్ చేసి వస్తున్నా సార్ అంటే రమ్మంటాడు, గేటు తీస్తాడు, నాతో మాట్లాడుతాడు. ఒక కార్పొరేట్ కంపెనీ పోతే వానికి ఈ నిరుద్యోగులకు సంబంధించిన మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారంటే నాకు ద్వారాలు తెలుసుకుంటాయి. ఒక ఎమ్మెల్సీ అనే పదవి నాకు ఒక ద్వారం లాంటిది, విద్యార్థుల ఉద్యమాన్ని ముందు తీసుకుపోవడానికి ఒక ద్వారం లాంటిది. అలాగే నేను భావిస్తున్నా. కానీ ఎమ్మెల్సీ పదవితో సంతకం పెట్టగానే మా 2 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి నేను భావించడం లేదు. ఆ 2 లక్షల ఉద్యోగాలు నింపాలంటే ఎమ్మెల్సీ పదవి ఒక ప్రెజర్ గ్రూప్గా, ఒక ఒత్తిడి పెంచడానికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఎమ్మెల్సీ పదవితోనే మొత్తమే తెలంగాణ రాష్ట్రం మొత్తం స్వర్ణయంగా మారుతుంది అనట్లేను. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పడం లేదు. కానీ నిరుద్యోగికి ఏం అవసరం? ఇవాళ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటారు, వాళ్ళు ఇవ్వడం కూడా కష్టమే. ఒకవేళ 2 లక్షల ఉద్యోగాలు నింపుతారు అనుకుందాం. మరి తెలంగాణ రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మరి 30 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే మిగిలిన 28 లక్షల మంది ఎట్టుపోవాలా? వాళ్ళు ఏం చదవాలా? వాళ్ళ మార్గ నిర్దేశనం ఏంటి? వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలన్నా, ఇంకో ఉద్యోగం చేయాలన్నా, సెంట్రల్ జాబులు చేయాలన్నా, అన్నిటికి సంబంధించి ఒక కోఆర్డినేషన్గా నేను ఉంటా. ఒక మేధావులతో ఒక కంపెనీని ఏర్పాటు చేసుకుంటా, ఒక కాల్ సెంటర్ని పెడతాం. రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు ఉన్నోళ్ళ కాడ అందరూ పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా డబ్బులు వసూలు చేస్తా. ఒక ఎమ్మెల్యే కాడు పోయి ఒక 5 లక్షలు ఇవ్వండి అని వసూలు చేస్తా. ఇట్లా ఒక 10 కోట్ల రూపాయల ఒక ఫండుని ఏర్పాటు చేసి ఆ 10 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రకాల కోర్సులు ఉన్నాయో, ఎన్ని రకాల పోటీ పరీక్షలు ఉన్నాయో, ఆ పోటీ పరీక్షలు అన్నిటి కోసం పనిచేసి వాళ్ళందరికీ ఉచిత విద్య ఆన్లైన్ ద్వారా ఇవ్వబడుతుంది. ఆఫ్లైన్ ఇవ్వడం అంటే సాధ్యం కాదు, కానీ ఆన్లైన్ ద్వారా మార్గనిర్దేశనం చేయబోతున్నా.
ఒక సాఫ్ట్వేర్ ఉన్నది, హైదరాబాద్లో ఎన్నో కంపెనీలు ఉన్నాయి, కానీ వాళ్ళకు ఉద్యోగాలు దొరుకుతలేవు. ఎందుకు దొరుకుతలేవు అంటే వాళ్ళకి సంబంధించిన స్కిల్స్ లేవు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ లేవు. పైగా సాఫ్ట్వేర్ కంపెనీలో ఏ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారో ఆ సాఫ్ట్వేర్ కోర్సులు మాత్రమే నేర్చుకోవాలి. మొత్తంగా హైదరాబాద్లో ఎన్ని కంపెనీలు ఉన్నాయి, ఎన్ని రకాల సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తున్నారు, ఆ సాఫ్ట్వేర్ కోర్సులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయా లేవా, ఒకవేళ లేకపోతే అవి ఏర్పాటు చేసి ఒక ప్రయత్నం చేసి అటువైపు కొంతమందిని పంపాలా. ఫార్మా రంగం ఉంది, తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తలేరు. హైదరాబాదు భూమిని వాడుకుంటున్నారు, తెలంగాణ భూమిని వాడుకుంటున్నారు, తెలంగాణ నీళ్లు వాడుకుంటున్నారు, తెలంగాణ మార్కెట్ను వాడుకుంటున్నారు, కానీ ఉద్యోగాలు మాత్రం ఎవడికిస్తున్నారు అంటే పక్క రాష్ట్రమైన ఆంధ్రుడికి ఇస్తున్నారు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ 75% స్థానికులకు ఉద్యోగాలు ఇస్తామంటారు. ఇస్తారా అంటే హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి పారిపోకుండా మీరు కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైతే పాదయాత్ర చేస్తా, అవసరమైతే ఆమా నిరాదీక్ష చేస్తా. అంటే మొట్టమొదటిసారిగా హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగాలలో రిజర్వేషన్లు కనుక ఖచ్చితంగా అమలు చేస్తే తెలంగాణ బిడ్డలకి ఒక 10 లక్షల మందికి ఉపాధి పెరగడానికి అవకాశం ఉంది. ఒక ప్రెజర్ గ్రూప్గా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి, నా శాయశక్తులకు కృషి చేయడానికి ఈ పదవి కొంత మేరకు ఉపయోగపడుతుందని చెప్పేసి భావిస్తా ఉన్నా. సార్ మొన్న మీరు చూసుకుంటే జియో నెంబర్ 46 గురుకుల నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిరాహార దీక్ష చేశారు, గవర్నమెంట్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇవన్నీ కావాలనే చేశారు అశోక్ సార్, కొద్దిగా ఫేమ్ పెంచుకోవడానిక లేకుంటే ప్రజల్లోకి వెళ్ళడానిక, ఇలాంటి కావాలని చేశాడు. ఇప్పుడు కావాలని ఎమ్మెల్సీ బరిలో దిగుతూ ఉన్నారు, అది యూజ్ చేసుకొని దిగుతూ ఉన్నాను కొంతమంది అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? మరి ఆయన జైలుకు పోయినప్పుడు పల్లా రాజశేఖర్ ఆల్రెడీ ఎమ్మెల్యే, ఇంక ఎమ్మెల్యే కూడా పోటీ చేయలే కదా, అప్పుడు ఎమ్మెల్సీ పదవి కాలేదు కదా. మన జైలుకు పోయినప్పుడు ఎమ్మెల్సీ పదవి కాలేదు. నిరుద్యోగుల తరపున కానిస్టేబుల్ తరపున కొట్లాడినప్పుడు ఎమ్మెల్సీ పదవి కాలేదు. ఖాళీ ఉంది అప్పుడు? లేదు కదా. అంటే నా మీద 12 కేసులు పెట్టిన సందర్భంలో పెట్టిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎమ్మెల్సీ పదవి ఖాళీ ఉందా? అంటే మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే మనం పైన నిర్బంధాలు ఎట్లుంటాయో, అసలు బయట తిరగలుగుతామా లేదన్నట్టు ఒక భయాందోళన జీవితం కొనసాగింది కదా. మరి ఆ గవర్నమెంట్ పోయింది. ఆ గవర్నమెంట్ ఉద్యోగాల ప్రకటనలు చేశారు, ఒక్క ఉద్యోగం నింపలే. కానీ వాళ్ళు చేసిన ప్రకటనలకు ఎగ్జాములు పెట్టారు. ఎగ్జాములు పెట్టినాక ఈ గవర్నమెంట్ వచ్చింది. మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇచ్చిన ఉద్యోగాలను సక్రమంగా ఇవ్వాలి కదా. గత గవర్నమెంట్ 783 పోస్టులు ఇచ్చినది, మరి పోస్టులు పెంచాలి ఈ గవర్నమెంట్ వచ్చినాక. అంటే ఈ గవర్నమెంట్ని నిరుద్యోగులు కష్టపడి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొస్తే నిరుద్యోగులకు సంబంధించి ఒక్క పోస్ట్ అన్న పెంచిందా? పెంచలేదు, పెంచాలని కొట్లాడినా. గత గవర్నమెంట్ 9210 ఉద్యోగాలు నోటిఫికేషన్ వేసింది, కానీ 9210 ఉద్యోగాలు కనీసం నింపడానికి సక్క నింపాలి కదా. నోటిఫికేషన్ వేసింది వాళ్ళే వేసారు, నింపకుండా 3000 ఉద్యోగాలు మిగిల్చుకొని మళ్ళీ 2 ఉద్యోగాలు కలిపి మళ్ళీ మా పేరుతో నోటిఫికేషన్లు కుట్ర చేశారు. 3000 ఉద్యోగాలని ఆగిపోతే కొట్లాడిన. గురుకుల విద్యార్థులు ఇందిరా పార్క్ కాడ ధర్నా జరిగితే మీరు రావాలి సార్ అంటే పోయినా, 4-5 మీటింగ్లో పోయినా, అయినా పరిష్కారం కాకపోతే ఫైనల్గా నిరాదీక్ష చేసిన. ఈ ప్రభుత్వం దృష్టి వరకు ఈ యొక్క ప్రెషర్గా బలంగా తీసుకుపోయాను. డిఎస్సి నోటిఫికేషన్ వేశారు, 25,000 ఉద్యోగాలు వేస్తామన్నారు, 8,000 ఉద్యోగాలు వేశారు, 11,000 వేశారు. మీరు చెప్పిన హామీ 25,000, వేసింది 11,000, మరి ఎంత తేడా ఉంది కదా. పైగా డిఎస్సి వేసిన ప్రతిసారి టెట్ కంపల్సరీ వేయాలి. డిఎస్సి వేసినట్టు టెట్ వస్తుంది, టెట్ వేయకుండా డిఎస్సి వేశారు, ఎందుకు వేయాలని నిలదీసిన టెట్ సాధించిన కదా. 1,93,000 మంది టెట్ రాసుకోగలిగారు కదా. అంటే సమస్య ఉన్నప్పుడు నేను నిరాదీక్ష జరిగిన, గురుకుల సమస్య వచ్చిందా, సమస్య లేకుండా నేను పోయి నిరాదీక్ష చేసిన. కాబట్టి కొంతమంది అంటే నా ఎదుగుదలని తట్టుకోలేని వాళ్ళు, చూడలేని వాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారు. అశోక్ సార్ అనే ఒక వ్యక్తి ఒక పోరాట యోధుడు, నిరుద్యోగ పోరాటాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి. కాబట్టి పోరాటం చేస్తా. సరే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి వచ్చింది, మరి ఇంకా 4 ఏళ్ళ ఇంకో మళ్ళీ జూన్ 5 తర్వాత మళ్ళీ ఉద్యమం చేస్తాం, మరి ఆయన పదవి ఉండదుగా. పదవి ఉంటుందా? పదవి ఉన్నా లేకపోయినా అశోక్ సార్ పోరాటం ఉంటుంది. పోరాటమే నా యొక్క జీవితం. ఒకవైపు అధ్యాపకుడిగా పాఠం చెప్తా, రెండో వైపు పోరాటం చేస్తా. వాళ్ళు ఉద్యోగులు ఉన్నారు, గవర్నమెంట్ ఏం చెప్పింది, మేము అధికారంలోకి రాగానే మీకు పెండింగ్లో ఉన్నటువంటి 3 డిఏలు డిసెంబర్ 10 నాడు మీకు అమలు చేస్తామని చెప్పింది. 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి, 4వ డిఏ కూడా వచ్చేసింది, 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మరి ఉద్యోగులు అనేవాళ్ళు కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తే ఉద్యోగులు అనే వాళ్ళకి 1 డిఏ ఇచ్చారా మీరు ఇప్పటిదాకా? 1 డిఏ కూడా ఇవ్వలే. మరి 1 డిఏ కూడా ఇవ్వకుండా మీరు మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు పోతున్నారు. మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఉద్యోగులు అనేవాళ్ళు మీ పైన ప్రభావితం చూపెట్టరా? అంటే హామీలు ఇచ్చారు, అమలు చేస్తున్నారా? చేయడం లేదు. ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనే యొక్క ఆరోగ్యం యొక్క భద్రత ప్రభుత్వం యొక్క బాధ్యత. వాళ్ళకు హెల్త్ కార్డు ఇచ్చేసి ఒక హాస్పిటల్ పోతే ఆ కార్డు గీక్కోవాలా, ట్రీట్మెంట్ ఇవ్వాలా. కానీ వీళ్ళు బిల్లులు పెట్టుకున్నాక వాళ్ళు దాన్ని 4 రకాల సర్టిఫై చేసిన తర్వాత ఎప్పుడూ 6 నెలలకు వాళ్ళకు బిల్లు వచ్చే ఒక పరిస్థితి. అంటే ఒక హెల్త్ కార్డు కూడా సరిగా లేనటువంటి పరిస్థితి, డిఏలు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి, పిఆర్సీలో ఇబ్బందులు ఉన్న పరిస్థితి, ఐఆర్ ఇవ్వాల్సిన ఒక పరిస్థితి. అంటే ఉద్యోగుల యొక్క సమస్యలను కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
అంటే ఉద్యోగులకు భద్రతగా అండగా నిలబడతా. వాళ్ళ గురుకులాలు ఉన్నాయి. గురుకులాలలో ఒక టీచర్ అనే వ్యక్తి కేవలం పాఠం మాత్రమే చెప్పాలి. టీచర్ డ్యూటీ ఏంటి? పాఠం చెప్పాలి. మరి పాఠం చెప్పకుండా టీచర్ ఏం చేస్తున్నాడు? వాచ్‌మెన్ డ్యూటీ చేస్తున్నారు. టీచర్ ఏం చేస్తున్నారు? వార్డెన్ డ్యూటీ చేస్తున్నారు. టీచర్ ఏం చేస్తున్నాడు? బాత్రూంలో ఖాళీగా ఉన్నా లేవో చూస్తున్నాడు. టీచర్ ఏం చేస్తున్నాడు? కరెంటు ఫ్యాన్లు తిరుగుతున్నాయా? బుగ్గలు ఎలుగుతున్నాయా? ఇవన్నీ బాధ్యతలు టీచర్‌కి ఎందుకండి? టీచర్ పాఠం చెప్పాలా. అతను మనసు ప్రశాంతంగా ఉంటే ఇంకో గంట ఎక్కువ పాఠం చెప్తాడు. ఒకవేళ స్కూలు 4:30, 5కి అయిపోతుంది. 5కి అయిపోతే ఇంకో 2 గంటలు అదనంగా కూర్చోబెట్టి 7 దాకా పాఠం చెప్తాడు. పాఠం చెప్పాల్సిన పంతుల్ని వివిధ రకాల కార్యక్రమం నువ్వెట్లా ఉపయోగిస్తావు? వాళ్ళొక మానసిక టార్చర్‌ని అనుభవిస్తున్నారు గురుకుల ఉపాధ్యాయులు. ఒక 10,000 మంది ఉంటారు. ఆ 10,000 మంది మాట్లాడాలంటే భయపడుతున్నారు. వాళ్ళపైన ఒక ఒత్తిడి ఉన్నది. ఆ ఒత్తిడి మధ్య పాఠాలు చెప్పలేకపోతున్నారు. కూరగాయల మెనూ రాసుకోవాల్సి వస్తుంది. కేజీలక కొలుసుకోవాల్సి వస్తుంది. సండే నాడొస్తే ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? వాళ్ళకు 250 గ్రాములు తప్పున 300 గ్రాముల లెక్కన ఎన్ని కిలోలు చికెన్ తేవాలా? ఇదా పంచాయతీ? టీచర్ పంచాయతీ వంట పంచాయతా? టీచర్ పంచాయతీ పెంట పంచాయతా? ఈ పెంటను పెట్టి, వంటలు పెట్టి, వాచ్‌మెన్ డ్యూటేసి ఇవాళ గురుకుల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ గురుకుల వాళ్ళకు అండగా నిలబడతా. టీచర్ అనేవాడు చేయాల్సిన వృత్తి పాఠం చెప్పడం. అతని మానసిక ప్రశాంతంగా ఉంచితే విద్యార్థులను మరింత ముందుకుపోయే లక్ష్యంగా పనిచేస్తాడు. ఇట్లా ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి. అట్లా నిరుద్యోగుల సమస్యలు ఉన్నాయి. సిలబస్ పైన అవగాహన ఉంది. నోటిఫికేషన్ల పైన అవగాహన ఉంది. ఏది సెంట్రల్ జాబు, ఏది రాష్ట్ర జాబు, ఏ నోటిఫికేషన్లు ఎప్పుడొస్తాయి, దేనికి నువ్వు సన్నద్ధం కావాలా, దీనికున్న సిలబస్ ఏంటి, దానికున్న సిలబస్ ఏంటి, నీ మార్గం ఏంటి, ఆ మార్గ నిర్దేశకుడిగా పనిచేసే తత్వం నాకున్నది. ఒకటి ఎమ్మెల్సీగా గెలిస్తే ఒక సపరేట్‌గా ఒక కాల్ సెంటర్ పెడతా. ఒక కాల్ సెంటర్ పెట్టి నిరుద్యోగ సమస్యలను సేకరించుకొని ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకుపోయే ప్రయత్నం చేస్తా. ఎవరైతే ఆర్థికంగా ఇబ్బంది పడి చదవలేక ఇబ్బంది పడుతున్నారో అసొంటి వాళ్ళకు ఉచితంగా ఆన్‌లైన్ విద్యను ప్రొవైడ్ చేస్తా. ఇవన్నీ లక్ష్యాలతో నేను దిగుతా ఉన్నాను. కాబట్టి నిజమైనటువంటి ఉపాధ్యాయుడిని, నిజంగా కొట్లాడే వ్యక్తిని, నిజంగా ఫైట్ చేసే వ్యక్తిని, సమస్యలపైన అవగాహన కలిగిన వ్యక్తిని. కాబట్టి మీరు ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుంటేనే న్యాయం జరుగుతుంది. మళ్ళీ పైసలకు అమ్ముడు పోతా, నేను ఓళ్ళకో ఓటేస్తంటే నీ సమస్యను పట్టించుకోడు ఉండడు. కనీసం నీ వినతి పత్రాన్ని తీసుకునేవాడు కూడా ఉండడు. వినతి పత్రంలో ఏముందో చూసేవాడు ఉండడు. చూసినా వాళ్ళకి అర్థం కాదు. అర్థమైనా చెప్పరు. ఎందుకంటే వాళ్ళ లక్ష్యాలు వేరు. వాళ్ళు డబ్బులు సంపాదించడం అనేది వాళ్ళ యొక్క లక్ష్యము. వాళ్ళ అధికారాన్ని పొందడం అనేది ఒక లక్ష్యం. అధికార పదవుల కోసం, రాజకీయ పదవుల కోసం, డబ్బులు సంపాదించుకోవడం కోసమే ఇవాళ రాజకీయాలు కొనసాగుతున్నాయి. నాకు అలాంటి ఆకాంక్షలు కానీ ఏమీ లేవు. నిరుద్యోగుల తరపున కొట్లాడుతా, నిలబడతా. కాబట్టి నన్ను బ్రహ్మాండంగా మీరు చూసుకుంటే రేపు మీ మధ్యలోకి వెళ్ళి మీ మధ్య నుంచే కొట్లాడి మిమ్మల్ని ముందు తీసుకుపోయే బాధ్యత నేను తీసుకుంటా. మీకు ఆ నమ్మకం ఉందని నాకు తెలుసు. గత 4-5 ఏళ్ళుగా నాకు పాఠాలు వింటున్నారు. నేనేంటో తెలుసు. నాకు మొత్తం కూడా ముఖ చిత్రం తెలుసు. నా వ్యవస్థ తెలుసు. నేను ఎట్లా కొట్లాడుతుందో తెలుసు. నేను ఏం చేస్తానో తెలుసు. కాబట్టి నిరుద్యోగులు అనే వాళ్ళు ఒకసారి ఆలోచన చేసి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి. ఒకవేళ నేను కూడా మోసకారుని, నేను కూడా పని చేయలేను అని నీకు అనిపిస్తే నాకు ఓటేయకు. ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తీర్మార్ మల్లన్న, బహిష్కరించిన బక్క జడ్సన్ సార్, మిత్రపక్షంగా ఉన్న అశోక్ షా, ఈ ముగ్గురు మధ్యలో మీకు పోటీ ఎవరు అనుకుంటారు? అసలు ఎలా ఉండబోతుంది? నేను అధ్యాపకుడిని. ఓటేసేది ఎవరు? ఓటు ఎవరు వేస్తారు? గ్రాడ్యుయేట్స్ కదా. మరి గ్రాడ్యుయేట్స్కు టీచర్కి సంబంధం ఉంటుందా? వేరే వాళ్ళకి సంబంధం ఉంటుందా? కాబట్టి వేరే వాళ్ళతో నాకు పోటీ అనేది కాదు. నాకు నేనే పోటీ. ఎందుకంటే నేను అదే కోణంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. నాకు రాజకీయాలతో సంబంధం లేదు. రాజకీయాలపైన ఒక ప్రెషర్ గ్రూప్గా పనిచేస్తున్నాను. నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. ఏ పార్టీ వాళ్ళు మద్దతు ఇచ్చినా తీసుకుంటా. కాబట్టి అందరి మనిషిగా నేను ఉంటున్నాను. కాబట్టి నేను పార్టీలతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు. నేనేంటో తెలుసు. నా బతుకు చిత్రం తెలుసు, నా ముఖ చిత్రం తెలుసు. నేను అసలు వాస్తవంగా పోటీ చేయాల్సిన వాళ్ళు ఎవరంటే అధ్యాపకులే. ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ కదా. గతంలో ప్రొఫెసర్ చేసిండు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేశారు. ఆయనని భుజాలపైన ఎత్తుకొని మోశారు. కానీ దాన్ని ఒక రాజకీయ పదవిగా మార్చుకొని డబ్బులు పంపిణీ చేసినాక మిగతా వాళ్ళు రాలేని ఒక పరిస్థితిలో ఉంది. కాబట్టి నిరుద్యోగులు అనే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళకి ఇబ్బందులు కూడా ఈ మధ్యకాలం చాలా ఇబ్బంది తలెత్తడం నేనే అండగా ఉన్నాను. కాబట్టి అండగా ఉంటానక నమ్మకం నాకుంది. కాబట్టి నేను పార్టీల జోలికి పోను, పార్టీల వ్యవస్థకి వెళ్ళిపోను. కాబట్టి అందరి వ్యక్తిగా, అన్ని పార్టీల వ్యక్తిగా నేను నిలబడుతున్నా. అన్ని పార్టీలు నాకు మధ్య నిలబడతాయి. సామాజిక కార్యకర్తలు నిలబడతారు, ఉద్యమకారులు నిలబడతారు. నిన్న మందకృష్ణ మాది గారిని కలిశాను. ఆయనతో కలిసి ఉద్యమం చేశాను, నడిపించాను. ఆయన ఉద్యమంలో కూడా నాకు సహకరించిండు. రేపు కూడా సహకరిస్తాడు. ఆయన అభిమానులంతా సహకరిస్తారు. అలాగే ఆర్ కృష్ణ గారిని కలిశాను. ఆర్ కృష్ణ గారు నువ్వు పెద్ద గొప్ప
ఆ పోరాట యోధుడివి. తర్వాత మా తరం తర్వాత తరం రావాల్సిన వ్యక్తి నువ్వే కాబట్టి నువ్వు నిలబడాలని నీకు అర్హత ఉంది. కంపల్సరీ ఫైట్ చేయాలని చెప్పేసి ఆయన గారు చెప్పారు. ఇట్లా ఉద్యమకారులందరినీ కలుస్తాను. వాళ్ళ యొక్క సహకారం తీసుకుంటా. పార్టీలకు అతీతంగా సహకారం తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తా. 100% 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తా. నిరుద్యోగులంతా ఒకవైపు, పార్టీలన్నీ మరోవైపు. ఇక్కడ ఒక్క నిరుద్యోగులు మాటలో నీకెందుకు ఓటేయాలి పట్టభద్రులు మీకెందుకు ఓటేయాలని అంటే ఏం చెప్తారు? కొట్లాడే వ్యక్తి అశోక్ సార్. పోరాటం చేసే వ్యక్తి అశోక్ సార్. సమస్య వచ్చినప్పుడు నిలబడే వ్యక్తి అశోక్ సార్. కాబట్టి ఎమ్మెల్సీ అనే పదవి సమస్యల పరిష్కారం కోసం ఉపయోగపడుతుంది. నీకు మార్గనిర్దేశన ఓన్లీ సమస్యల మీద కొట్లాడమే కాకుండా ఒక టీచర్గా నాకు అనుభవం ఉంది కాబట్టి నీకు గైడెన్స్ ఇచ్చే శక్తి నాకుంది. కాబట్టి ఒక రోల్ మోడల్గా మిమ్మల్ని ఎటువైపు తీసుకుపోతే మీ జీవితం బాగుపడుతుందో అటు పోయే శక్తి నాకు ఉన్నది. కాబట్టి అవన్నీ చూసి మీరు సరైన అభ్యర్థిని ఎన్నుకోండి. ఈరోజు అశోక్ సార్ అయితే చెప్తాను, నేను ఒక టీచర్గా ఉన్నాను, విద్యార్థిని ఎలా క్రమశిక్షణలో పెట్టాలి ఒక టీచర్కే తెలిస్తే బయటి వాళ్ళకి ఎవరికి తెలియదు. అలాంటి టీచర్ పొజిషన్లో నేను ఉన్నాను కాబట్టి ఈ పట్టభద్రులు ఎమ్మెల్సీలో నన్ను ఎన్నుకుంటే నేను నా కార్యాచరణ కాల్ సెంటర్ పెట్టేసి మీకైతే నిరుద్యోగత ఏదైతే ఉందో దానికి సమస్య ఏదైతే తెలంగాణలో పెద్ద సమస్య అది ఆ సమస్య లేకుండా చూస్తానని చెప్తా ఉన్నాను. కెమెరామెన్ సుజిత్తో మీ అనిల్.